షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నీకు నిజంగానే అమ్మవారు పూసిందని నమ్మి ఎప్పుడూ లేని విధంగా గుడికెళ్ళి మొక్కి నీకోసం విభూది ప్రసాదం తెచ్చి నీ ముఖాన కొట్టారు కదే. అప్పుడు నాటక వాడినా ఇప్పుడు మాత్రం నిజంగానే వచ్చింది కదా, ఎందుకలా దెప్పి పొడుస్తున్నారు? దెప్పి పొడవడం కాదే, ముందు నిన్ను 4 మొత్తాలి. దానికి తోడు నువ్వు ఒకదానికి తయారయ్యేవి ఈ కొంపలు. నాతో ఆటలాడితే ఊరుకుంటాను, ఎదురుపడి వాదులాడితే సర్లే అని సరిపెట్టుకుంటాను. ఆ అమ్మవారిని ఎగతాళి చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇదంతా నీ వల్లే వచ్చింది. నేనేం చేశాను? అవును, గుళ్ళో నిప్పులు తొక్కాలి, గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని నువ్వు చెప్తుంటే అవన్నీ చేస్తే నా ఫోటోకి ఎక్కడ దండ పడుతుందోనని అమ్మవారొచ్చినట్టు నాటకమాడాను. తప్పు నువ్వు చేస్తే శిక్ష నాకు వేసింది అమ్మోరు తల్లి. ఎప్పుడు ఎవరొకళ్ళ మీద పడి ఏడవడమే తప్ప నీ తప్పులు మాత్రం ఒప్పుకోవే. అయినా ఉండే కొద్దీ మరీ ఆలోచన పాలోచన లేకుండా ఇలా తయారవుతున్నావేంటి? అను, అందరూ నన్ననేవాళ్లే. నువ్వు ఏమన్నా ఎదురు తిరిగి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాననేగా నువ్విలా మాట్లాడుతున్నావు. ఏడిపించాలని అనుకుంటాను, ఊడుక్కుంటే సంబరపడతాను. అది మాటల వరకే ఉంటుంది కానీ మనసులో ఏ కక్షలు కార్పణ్యాలు పెట్టుకోను. నువ్విలా కదలేని పరిస్థితిలో ఉండాలని నేనెప్పుడు కోరుకోను. నువ్వు నాతో వాదిస్తూ ఎదురొస్తే ఇష్టం కానీ ఇలా ఉంటే నా మనసుకు మాత్రం కష్టంగానే ఉంటుంది. దాని సంగతి విడిచిపెట్టు. ఒక పక్క నా గీత, నువ్వెన్ని విధాలుగా ఆ పిల్లని ఇబ్బంది పెట్టినా, రాచి రంపాన పెట్టినా అవేమీ పట్టించుకోకుండా నీకు తొందరగా నయమవ్వాలని, నువ్వు తొందరగా కోలుకోవాలని ఎవ్వరూ చేయని సాహసానికి సిద్ధపడుతుంది. ఎవ్వరూ చెయ్యని సాహసం నా కోసం చేస్తోందా? అవునండి, మీకు త్వరగా నయమవ్వాలని అమ్మవారిని కోరుకొని జాతరలో 108 సార్లు నిప్పుల గుండం తొక్కడానికి సిద్ధపడింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో గాని నీ ఇంటికి కోడాలనుకుంటే కూతురొచ్చింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకుని మంచిగా ఆలోచించడం నేర్చుకో. ఇకనైనా ఆ పిల్లని రాచి రంపాన పెట్టడం మానేసి, తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయనని ఆ అమ్మవారిని మొక్కుకుని ఏడు. తప్పకా? చూసావా ప్రియా, మీ అత్త నన్ను ఎన్నేసి మాటలంటోందో. గీతని నేను రాచి రంపాన పెట్టానంట. మీరేం చేస్తారు అనేది వదిలేస్తే గీత మాత్రం ఒక విధంగా పిచ్చిది. లేకపోతే 108 సార్లు నిప్పుల గుండం తొక్కాలంటే దాని కాళ్ళుంటాయా? అయినా మీ ఆరోగ్యం కోసం చేస్తుందంటే దానికి మంచి మనసుందని ఒప్పుకోవాలి. ఏంటే మంచి మనసు? అమ్మవారు పోస్తే నాకు సేవలు చేసింది ఓకే. కష్టం వస్తే ఏ కోడలైనా అత్తగారికి సేవలు చేస్తుంది. ఇక నిప్పుల గుండమంటావా? అదంతా పబ్లిసిటీ స్టంట్. పబ్లిసిటీ స్టంటా? కాక అది నిప్పుల గుండం తొక్కుతోంది అనగానే గీత మీద నాకంటే ఎక్కువ కోపం ఉన్న నువ్వే దానిది మంచి మనసు అని మాట్లాడుతున్నావు. మా సర్పంచు, మా ఊరి దేవత అని గుండెలు బాదుకునే ఈ ఊరి జనం ఇంకెంత ఫీల్ అయిపోతారు, ఇంకెంతగా దాన్ని నెత్తినెక్కించుకుంటారు. దాని గొప్పల కోసం చేస్తోందే తప్ప నా కోసం కాదు.